अरे पापम अरे హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరే మామ టూర్ పోదాం రారా మామ అంటే అరే పోరా మామ, నా దగ్గర పైసలు లేవంటారు. ఈ రోజుల పరిస్థితి అట్లున్నది. దాదాపు 4 సంవత్సరాల నుంచి అరే టూర్ పోదాం రా, పైసలు వేయండిరా అంటే ఒకటి పెళ్లి పోవాలంటాడు, నా దగ్గర పైసలు లేవనంటాడు. ఇట్లా చాలా కథలు ఉంటాయి. ఇక ఆఖరికి వస్తే మొత్తం మీద టూర్ పోతున్నాం అందరం కలిసి. ఇక మా బ్యాచ్ అంటేనే ఎట్లుంటది, ఇక మా సార్ వాళ్ళందరూ అని పిలిచినట్టు ఉంటది. మరి అసొంటలతో పోతే ఎంత ఫన్ వస్తుంది. ఇక ఆ ఫన్ ఎట్లుంటదో మీకు చూపిస్తా. అరే పొద్దున్న నుంచి తయారు కమ్మంటే ఇగో వీడు చూసినా ఇప్పుడు చార్జర్ పెట్టుకుంటుండు. పొద్దంతా ఫోన్ మాట్లాడిండు. టూర్ అనే ఇప్పుడు చార్జర్ పెట్టుకుంటుండు. ఇగో వీని పేరు సాయిగాడు. ఈడో పెద్ద వేషగాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇగో వీడోడు తమ్ముడు జూనియర్. వీడు పోదామన్నా కొమరేళ్ళు అంటాడు, బీచ్ పోదామంటే వద్దంటాడు. సంచారి దేవరా సంచారమాడు. ఇగో ఇంకో ఆయన చూస్తుండు, ఈడ కనిపిస్తుండుగా, ఈయన ఇప్పుడు మెల్లగా తయారైతుండు. ఇగో ఇంకో ఆయన ఉన్నాడుగా, మా బెస్ట్ ఫ్రెండ్ సాకేత్. ఇక ఆయన జర ఏదో బాధలు ఉండు, పిల్ల బ్రేకప్ అయిపోయింది, ఇది తప్పు అదే. ఇక నెక్స్ట్ ఇక ఇంకో ఆయన చందు, అన్ని చదువుకొని పెట్టుకున్నాడు మంచిగా. ఇగో ఇడు ఇంకోడు వినయ్ గాడు. ఇడు పొద్దున్న నుంచి ఇగో చదువుతూనే ఉన్నాడు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఇగో ఇడు మోస్ట్ లేజీ ఫీల్. టూర్కి రమ్మంటే వస్తలేడు. అందరముగో ఇగో ఇంత మంది మన కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ వేస్ట్ ఫీల్ ఇన్ ద వరల్డ్. సరే ఫ్రెండ్స్, మేమైతే మొత్తం మీద రెడీ అయిపోయాము. గాల్లో కోటలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే ట్రిప్ స్టడీస్ మొత్తం స్కిప్. ఇక వేరే లెవెల్ ఉంటది. కళ నెరవేరుతుంది ఇవాళ. దేవుడు బీచ్ పోతున్నాం, చిల్ అవుతున్నాం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. గోవా అంతా కాదు కానీ చిన్న బీచ్. చూస్తారు ఇక ఈ కాలి ఆడిచ్చే ఆట. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. ర్యాంప్ మొత్తం మీద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. ఇక తెలుసు కదా మరి ఎట్లుంటది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే. నడుచుకుంటూ పోతున్నారు వాళ్ళకు. యాప్ లో చాలా మంది వచ్చారు నా బ్యాక్ సైడ్. వీడియో చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం మేమైతే. ఇక్కడ చాలా మంది రైల్వేస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, రైల్స్ కోసం. ఇప్పుడే ఒకడు వస్తున్నాడు, చూడండి రైలు ఎంత బాగా వస్తుందో. చిన్న రైలు అది అట్లనే ఉంటుంది. టైం చూడండి. ఆయన కుమార్ అన్నమాట, యూట్యూబర్. చాలా బాగా వీడియోలు తీస్తారు. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము బీచ్ పోతున్నాం, తర్వాత తిరుపతి పోతున్నాం. ఇక ఫుడ్ కూడా ఆల్రెడీ ఫుడ్ తీసుకున్నాం. ఇది కర్డ్ రైస్. మనకు తెలుసు కదా నాన్ వెజ్ అవి తినాం మనం మాక్సిమం. సో దట్స్ వై కర్డ్ రైస్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తం మీద అయితే ఇగో బీచ్ అరే సతీష్, బీచ్ హౌ డు యు ఫీల్ అబౌట్ బీచ్? వెరీ ఈ రోజు చాలా 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 నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి. బీచ్ చాలా బాగా ఫీల్ అవుతున్నాం. బీచ్ లో చాలా మంది మంచి అమ్మాయిలు. అరే ఫోటోలు అసలు వి ఆర్ హ్యాపీ. ఒక్కసారి చూడండి. అసలు ఇగో చాలా అంటే చాలా, వి కాంట్ ఎక్స్పెక్ట్ దట్ లైక్ సో మచ్ ఇస్ దేర్ ఇయర్ అండ్ ఇయర్. It's laughing time. ఏంది బ్రో మొత్తం మీద చిల్ అవుతున్నావు? ఎట్లా అనిపిస్తుంది బీచ్ కాడ? అరే నానే ఎట్లా చిల్ అయిపోతున్నావు? ప్రశాంత్ తాగుతున్నావు కదా అంటే అది చెప్పరా రే సుధీర్. మంది అనుకోండి ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి ఏం చెప్పావురా? చెప్పరా సాయి. మంది అలవాటు లేదు ఫ్రెండ్స్, అందుకే థమ్స్ తాగుతున్నాం. పెద్ద సమస్య వచ్చి పడిందే. వాట్ అబౌట్ బీచ్ మహేష్? నాకేం కనపట్టలేదు. నార్త్ ఇండియా వాళ్ళకి క్లాసెస్ తీయలేదు బ్రో. ఇప్పుడు అందుకే మనం కూడా క్లాసెస్ కొనుక్కొచ్చుకోవాలి. మంది నడక తింటే ఓడిగాడు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎట్లా అనిపించింది బీచ్ లో దుక్కుతుండే? I want to talk to Nellore Peddhareddy right now. Yes. ఎట్లా అనిపించింది? లోపలికి పోతున్నావు దేవరా ఫ్రెండ్స్. 2 hours later. Two hours later. మొత్తం మీద అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. వెరీ హ్యాపీ, వెరీ సాడ్. ఎన్నెన్నో ఉగాది పచ్చడి లెక్క మా ట్రిప్ లో ఎన్నో మంచి చెడులు ఎన్నో జరిగినాయి. మొత్తం మీద అయితే ట్రిప్ అయితే అయిపోయింది. ఇక మాత్రం ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా బాధ అవుతుంది పోతున్నందుకు, కానీ ఏం చేస్తాం. కానీ పోతున్నందుకే మంచిగా అనిపించింది, ఎందుకంటే జనరల్ చచ్చిపోయిన వాడు.